అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న బడి సుధా యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏ కారణం చేత చేపడుతున్నారు, ఏంటి? నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు సేవ చేయడం అనేది ఇంట్రెస్టు. కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మీరు కనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్ప్ చేయాలనేది నా మనసులో ఎప్పుడు నాటుకుపోయింది. అదేవిధంగా 2003లో నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం మన గల్లా అరుణకుమారి గారు. ఆమె చూసి ఆమె మీద ఇన్స్పిరేషన్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తేనే అన్ని రకాలుగా కూడా ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేసే ఒక భాగ్యం కలుగుతుందని ఆమెతో అడుగు పెట్టడం. ఈ రోజుకి 21 సంవత్సరాలు కూడా ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. కావాలంటే చూసుకోవచ్చు. మీరు కరోనా టైంలో కూడా నేను స్టార్టింగ్ మాస్కులు అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, శానిటరీ అయితేనేమి, ఆయుర్వేద మందులు అయితేనేమి, ఆనందయ్య మందు అయితేనేమి, చికెన్ అయితేనేమి, ఎగ్స్ అయితేనేమి, అన్ని రకాలుగా నేను ఇచ్చిన తర్వాత ఇది చూసి ఏదో కాపీ కొట్టి మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అదేదో చేసుకుంటూ వెళ్ళాడు. దానికి సంతోషం. అలాగైనా కొంచెం ప్రజలకి మన వల్ల కూడా మేలు జరిగిందని కూడా నేను సంతోషిస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో మీరు టీడీపీ తరఫున పోటీ సీట్ ఆశిస్తున్నారా? అవునండి, ఆల్రెడీ ఈ మధ్యలో కూడా మీకు చెప్పాను. ఒక 10 రోజుల ముందుకు కూడా మీడియా సోదరులకు కూడా నేను ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ బీసీ ఓట్లు ఉన్నాయి. 1,00,000 పైన ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు వస్తుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సభలు ఆయనతో పాటు చర్చలు జరిగాయి. బీసీలకి వెన్నెముక, మన తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలే. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఉన్నటువంటి తాను బీసీ టికెట్ను ఆశిస్తున్నానని చెప్పి బడి సుధా యాదవ్ పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.